ఏంటి మీ చెల్లి వచ్చింది? నాకేమైనా తెలిసేమే మా చెల్లి వస్తుందని బాగా మాట్లాడతావు నువ్వు. నీ పనికి వాళ్ళ దానా అసలు అది వచ్చే చెల్లి లేకుండా తెలియదు నాకు. నువ్వు నన్ను అనుకున్నావు భలే నాకు. వస్తే ఏమవుతుంది? ఒక 2 ముద్దలు అన్నం పెట్టి పంపించకుండా చేత కదా నీకు. అనండి అనండి అనండి, బాగా అనండి. మీకు నేను చెప్పేది ఒక్కటే అర్థమవుతుంది కదా మీకు. అసలు నేను ఎంత కష్టపడుతున్నాను, ఏం చేస్తాను మీకేం తెలుసు? మీకు ఆయమ్మ వచ్చి ఊరికి కూర్చుంటుంది, ఏమైనా పని ఏమైనా చేసిస్తుందా నాకేమన్నా? అది కాక వాళ్ళ కొడుకు కూడా వచ్చి కూర్చొని ఉంటాడు. అందరికీ చేసి పెట్టేకి నేనేమన్నా ఇది పని మనిషి అనుకున్నారా మీరు? మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా మీరు. అసలు పెళ్ళాం మీద కొంచెమైనా ప్రేమ ఉందా మీకు? నువ్వు ఇట్లే తిక్క మాటలు మాట్లాడినావు అనుకో, తనులు తింటావు చెప్తున్నాను. ఊరికే నాకు తలక తినద్దు. నేను ఏదో ఆఫీస్లో టెన్షన్లో ఉన్నాను. ఊరికి ఫోన్ చేసి ఏమేమి చెల్లి వచ్చింది, నాకు షాపు లేదు, ఇట్లాంటివన్నీ మాట్లాడొద్దు నా దగ్గర. నువ్వు ఆ పిల్ల వచ్చేది తెలియదు, పోయింది తెలియదు నాకు అసలు. మీరు ఆడోళ్ళు ఊరికే మగవాళ్ళని సంపుకొని తినొద్దండి మీరు. ఆడోళ్ళ మీరు. ఒక్క పురుగు కూడా రాకూడదు అంటారు మీరు ఇంట్లోకి. అవునులేండి, నేను చేసేవే తెలుస్తుంది. నేనేమి కనింటాను. మీ ఆడబిడ్డ వచ్చింది, మా ఆడబిడ్డ వచ్చింది కనీసం